సో ఈ ఛానల్ వీడి పేరు మీద స్టార్ట్ చేయడం జరిగింది. నాకు ఎప్పటి నుంచో ఉండే, ముందు మా దగ్గర వేరేది కివి అని మా షిడ్జు ఉండేది. సో వాడు అన్ఎక్స్పెక్టెడ్గా ప్యూర్లీ ఒక హ్యూమన్ మిస్ హ్యాండ్లింగ్ వల్ల ఎక్స్పైర్ అయ్యాడు 2024 అక్టోబర్లో 14th. సో దాని తర్వాత నేను చాలా ఆలోచించి వీడిని తీసుకున్నాను. ఎంతమంది వచ్చినా కివిగడ్ ప్లస్ కివిగడ్దే. కానీ ఈసారి నేను ఈ బ్రీడ్ ఎక్స్పెషల్లీ కేన్ కార్సో ఎందుకు తీసుకున్నానంటే, చాలా డాగ్ బ్రీడ్స్ ఉన్నాయి ప్రపంచంలో, కానీ కొన్ని డాగ్ బ్రీడ్స్ ఇప్పుడు చాలా రఫ్ అండ్ టఫ్గా పెరగాలి. నేను మళ్ళీ ఈసారి ఇంకో బ్రీడ్ ఏమైనా తీసుకుంటే చాలా రఫ్ అండ్ టఫ్ ఉండాలి, హార్డ్ కోర్ బ్రీడ్ అయి ఉండాలి, చాలా స్ట్రాంగ్ అయి ఉండాలి అన్నట్టుగా తీసుకున్నాను. ఈసారి మా కివిగడ్ లాగా వాడి ప్లేస్ని రీప్లేస్ చేయకూడదు ఎవరు. క్యూట్కి, దాని తర్వాత ఒక హ్యాండ్సమ్నెస్కి వాడి మీనింగ్. కానీ ఈసారి మాత్రం బ్రీడ్ తీసుకుంటే ఇంకా ఆ క్యూట్ హ్యాండ్సమ్నెస్, వీడు క్యూటే, వీడు హ్యాండ్సమ్మే, కానీ వేరే రకంగా. షిడ్జు అంటే మీ అందరికి తెలుసు కదా, టాయ్ బ్రీడ్, చాలా అందంగా ఉంటుంది, అందరూ ఇష్టపడతారు. ఈసారి మాత్రం ఎవరైనా నేను తీసుకుంటే వాడిని చూసి అందరూ కొంచెం దగ్గరికి రావడానికి కొంచెం భయపడాలి అన్నట్టుగా ఆలోచించి, ప్లస్ అదే టైంలో ట్రైనింగ్ ఇవ్వడానికి, ఒక ఫ్యామిలీ కంపానియన్గా ఉండడానికి చాలా ఆలోచించి తీసుకున్నాను. ఎందుకంటే కేన్ కార్సోస్కి చాలా పెద్ద హిస్టరీ ఉంది. నేను చూడండి, వీడి పా సైజ్ చూడండి, వీడు జస్ట్ 39 days. 39 daysకి నా 2 fingers అంత వెడల్పు కన్నా కొంచెం ఎక్కువ ఉంది పా సైజు. అండ్ వీడి పళ్ళు చూడండి, అప్పుడే వీడికి ఎంత పళ్ళు వచ్చినాయి. 40 daysకి 39 daysకి వీడి పళ్ళు చూడండి, వీడి కోపం చూడండి. దాని తర్వాత బ్లూ ఐస్. సో చాలా ఎతికి లక్కీగా ఒక అన్న ద్వారా నాకు ఇది దొరికింది. ప్రైస్ అయితే చాలా ఎక్కువ, దానిలో కాంప్రమైజ్ అవ్వలేదు, ఎవరు కాంప్రమైజ్ అవ్వలేదు. నేను క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు, వాళ్ళు ప్రైస్లో కాంప్రమైజ్ అవ్వలేదు. కానీ వాట్ యూ పే ఈజ్ వాట్ యూ గెట్. ఓకే, క్వాలిటీ ఫస్ట్. సో ఈ బ్రీడ్ కేన్ కార్సో గురించి స్పెషాలిటీ చెప్పాలంటే, కింగ్ ఆఫ్ ద జంగిల్ అని ఎవరిని అంటారు మీ అందరికీ తెలుసు, లయన్. సో లయన్ బైట్ ఫోర్స్ 650 PSI అంటారు, అరౌండ్ 650 PSI. కేన్ కార్సో బైట్ ఫోర్స్ ఎంతో తెలుసా? కామెంట్ చేయండి మీరు కిందన. సో కేన్ కార్సో ఇక్కడ పాజ్ చేసి కామెంట్ చేసి మీరు చూడండి. సో కేన్ కార్సో PSI, కేన్ కార్సో బైట్ ఫోర్స్ 700, అంటే లయన్ కన్నా ఎక్కువ. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బైట్ ఫోర్స్ డాగ్ బ్రీడ్ ఇన్ ద వరల్డ్. వేరే ఉన్నాయి, కంగల్ ఉంది, కకేషియన్ షెపర్డ్ ఉంది, దాని తర్వాత అలాబాయ్ ఉంది, సెంట్రల్ ఏషియన్ షెపర్డ్ అంటారు. ముందు నేను అవే తీసుకుందాం అనుకున్నాను, కానీ దే ఆర్ సో డిఫికల్ట్ టు ట్రైన్ అండ్ ఫ్యామిలీ కంపానియన్గా ఉండడం చాలా కష్టం. బట్ కేన్ కార్సో అనేది, ఈ బ్రీడ్ అనేది ఇటాలియన్ బ్రీడ్. అందుకే యాక్చువల్గా ఈ బెల్ట్ది కూడా తీసుకుని, ఇటాలియన్ ఫ్లాగ్ లాగా. ఇటాలియన్ బ్రీడ్, చాలా హిస్టరీ ఉంది. రోమ్లో వాడేవాళ్ళు, వార్స్లో వాడేవాళ్ళు. దాని తర్వాత గార్డింగ్ పర్పస్ చాలా వాడేవాళ్ళు. అసలు ఉండట్లేదు చూడండి వీళ్ళు.
సో ఇలాంటివన్నిటికి వాడేవాళ్ళు. దాని తర్వాత వెరీ గుడ్ ఫ్యామిలీ కంపెనియన్ అండ్ ఎక్స్ట్రీమ్లీ లాయల్, వెరీ ఎక్స్ట్రీమ్లీ ప్రొటెక్టివ్ టు ద ఫ్యామిలీ. సో ఈ బ్రీడ్ గురించి చాలా అంటే చాలా హిస్టరీ ఉంది. పోను నేను అంతా చెప్తా, వీడి జర్నీ అంతా మనం చూద్దాం. దాని తర్వాత నాకు వేరే కొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి, అది కూడా నేను మీకు తర్వాత వచ్చే వీడియోస్లో చెప్తా. మీకు కనిపిస్తున్నట్టున్నాయి ఇక్కడ బ్లూ ఐస్, బ్లాక్, మొత్తం బ్లాక్. ఈ బ్రీడ్ స్టాండర్డ్ గురించి చెప్పాలంటే మెయిన్లీ ఫుల్ బ్లాక్ ఉంటుంది, మొత్తం పైన ఎక్కడ కానీ ఏమీ ఉండదు, ఫుల్ బ్లాక్ ఉంటుంది. కానీ ఓన్లీ చెస్ట్ మీద మాత్రం ఇలా ఒక వైట్ మార్క్ ఉంటుంది, ఇదిగోండి వైట్ మార్క్ ఉంటుంది. దాని తర్వాత వీడి ఫాదర్ బ్లడ్ లైన్ చాలా ఎక్స్ట్రీమ్, వెరీ ఇంపార్టెంట్, చాలా మంచి బ్లడ్ లైన్, పెడిగ్రీ బ్లడ్ లైన్, ఛాంపియన్ బ్లడ్ లైన్. సో ఇంకొక మార్క్ ఏంటంటే రైట్ లెగ్ మీద ఒక 1 or 2 ఫింగర్స్ మీద ఒక వైట్ హెయిర్, ఇక్కడ వైట్ హెయిర్, దాని తర్వాత ఇక్కడ వైట్ హెయిర్. వీడు పా సైజ్ చూడండి, ఇవి నెయిల్స్లో లేవు, క్లాస్లో ఉన్నాయి. మీకు కనిపిస్తుందో లేదా అనుకుంటున్నాను నేను. అండ్ కోట్ ఎక్స్ట్రీమ్లీ షైనీ ఉంటుంది, చాలా షైనీ ఉంటుంది. ఎండలోకి తీసుకెళ్తే అసలు మీకు ఒక వెల్వెట్ క్లాత్లా ఉంటుంది. మా మదర్ కూడా చూసి ఫస్ట్ అదే అన్నారు, వెల్వెట్ క్లాత్లా మెరుస్తున్నాడని. సో చాలా ఈజీ టు మెయింటైన్, షార్ట్ కోట్, ఎక్స్ట్రీమ్ మస్కులర్ బాడీ, చాలా హై స్ట్రెంగ్త్ బ్రీడ్. మీకు అర్థమవుతూ ఉండంటే 30 డేస్కి వీడి పళ్ళు చూడండి, అసలు వీడి పళ్ళు చూడండి 39 డేస్కి ఎంత వచ్చినాయి. అండ్ ఈ బ్రీడ్ గురించి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, నేను చాలా బ్రీడ్స్తో ట్రావెల్ అయ్యాను. జర్మన్ షెపర్డ్, ల్యాబ్, దాని తర్వాత ఆలబాయ్, సెంట్రల్ ఏషియన్ షెపర్డ్, దాని తర్వాత మా కివిగడ్, షిట్జు, అందరితో చిన్నప్పటి నుంచి చాలా ట్రావెల్ అయ్యాను. కానీ వీడు 35 డేస్ నుంచే గుర్తుపడుతున్నాడు. దాని తర్వాత ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో కొంచెం తెలిసినట్టుగా మెచ్యూర్డ్గా ఉంటున్నాడు. నేను ఏ పప్పిని, ఏ బ్రీడ్ని ఈ ఏజ్ ఆఫ్ ఇంత ఒక 35 to 40 డేస్ ఏజ్లో నేను ఇంత షార్ప్గా నేను ఎప్పుడైతే చూడలేదు. సో నేను చాలా మంచి పెడిగ్రీ లైన్స్, జర్మన్ షెపర్డ్తో ట్రావెల్ అయ్యాను, దాని తర్వాత ల్యాబ్తో ట్రావెల్ అయ్యాను, ఇలాగ చాలా రకాల బీగల్తో ట్రావెల్ అయ్యాను, షిట్జుతో ట్రావెల్ అయ్యాను. కానీ కేన్ కోర్సు గురించి నాకు ఇష్టం పెరుగుతుంది. ఈ బ్రీడ్ తీసుకున్నప్పుడు చాలా ఆలోచించాను, చాలా రీసెర్చ్ చేశాను. ఏ బ్రీడ్ తీసుకుందాం అని దగ్గర 2 months బుర్ర పిచ్చెక్కిపోయేలాగా, ఈసారి తీసుకుంటే రఫ్ అండ్ టఫ్ తీసుకోవాలి, ఎవరి దగ్గర ఉండని బ్రీడ్ తీసుకోవాలి, అంటే రేర్గా మనం రెగ్యులర్గా చూసే పెట్ షాప్స్ కానీ లేకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అస్సలు ఉండకూడదు అనుకున్నాను. ఆ బ్రీడ్ బై ఆర్డర్ రావాలి ఇలాంటి అన్నట్టుగా ఆలోచించి ముందు కంగల్ అనుకున్నాను. ఎందుకంటే ఇంకా అది డాగ్స్లోనే 743 PSA బైట్ ఫోర్స్, చాలా హెవీ, చాలా ఎక్స్ట్రా లార్జ్ సైజు. కానీ నాకు ఏదో ఎక్స్ట్రా లార్జ్, ర్యాంక్ 1 బైట్ ఫోర్స్లో చాలా ఎక్కువ, అదేనే కాకుండా చూడ్డానికి చాలా బాగుండాలి, ఒక బ్రీడ్ డాగ్, మంచి బ్రీడ్ డాగ్ లాగా కనిపించాలి, చూడ్డానికి అందరినీ భయపడాలి. సో ఎవరైనా కొంచెం దగ్గరికి రావడానికి ముందు ఆలోచించాలి. ఎందుకంటే కివిగడ్తో మాకు చాలా అటాచ్మెంట్ ఉండేది. సో వీడిని వేరే ఒక రఫ్ అండ్ టఫ్ డాగ్ లాగా, ఒక సినిమాల్లో చూస్తాం కదా, ఒక హీరో చాలా స్మూత్ ఉంటే ఇంకో హీరో చాలా రెబలిష్గా ఉంటాడు. సో ఎక్స్ట్రీమ్ ట్రైనింగ్ ఇస్తారు, దాన్ని హార్డ్ కోర్, బిల్లా సినిమాలో ప్రభాస్ లాగా రంగా బిల్లా అయినట్టు. సో అలాగా అంతలాగా ట్రైనింగ్ ఇచ్చి చాలా ఎక్స్ట్రీమ్ హార్డ్ డాగ్లా పెంచాలనుకుంటున్నాను, ఎక్స్ట్రీమ్ ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో అదనమాట సంగతి. అండ్ వేరే చూశాను నేను, కకేషన్ షెపర్డ్ చాలా అనుకున్నాను, తీసేసుకుందామని కూడా అనుకున్నాను. కాస్ట్ గురించి పక్కన పెడితే హ్యాండ్లింగ్ అండ్ ట్రైనింగ్ కకేషన్ షెపర్డ్ చాలా టఫ్, చాలా అంటే చాలా టఫ్. అవి మింగిల్ అవ్వడానికే అసలు 2-3 years పట్టచ్చు.
అడల్ట్నెస్ ఒక మెచ్యూర్డ్ అడల్ట్నెస్ రావడానికి మినిమం 2 to 3 years, 2 to 2.5 years పట్టచ్చు, 25 to 30 months అప్రాక్సిమేట్లీ. అలాంటి మెచ్యూర్డ్నెస్ వీడు నాకు 35 to 40 daysలోనే ఇస్తున్నాడు. పాటీ ట్రైనింగ్ జస్ట్ 2 daysలో, 1.5 day కరెక్ట్గా చెప్పాలంటే. ఎక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఇంట్లో పోయడం మానేశాడు. 1 dayనే ఇంట్లో పోసాడు. దాని తర్వాత నుంచి ఇంట్లో పోయడం కూడా మానేశాడు. వాడిని కిందకి తీసుకెళ్ళి మా గార్డెన్లో సో అక్కడికి పెడితేనే వాడు వెళ్ళిపోతున్నాడు వెంటనే. అప్పుడు దాకా ఇంట్లో కూడా పోయట్లేదు. కిందకి తీసుకెళ్ళి ఆ గడ్డి టచ్ అవ్వగానే మీకు తెలిసే ఉంటుంది చాలా వరకు ఈ పాటీ ట్రైనింగ్ అనేది వీళ్ళ స్మెల్ అంటే నోస్ అండ్ దాని తర్వాత పాస్, ఈ టచ్, ఈ స్మెల్, ఈ రెండు కలిపి కాన్ఫిగర్ చేసుకొని పాటీ ట్రైనింగ్ తీసుకుంటాయి డాగ్స్ అనేవి. సో మీరు ఎలాంటి సర్ఫేస్ మీదన వాడు ఉండి పాటీ ట్రైనింగ్ ఇస్తే అలాంటి సర్ఫేస్ మీదే వెళ్తాయి. గడ్డిలో పెడితే గడ్డిలో వెళ్తాయి. స్మూత్ సర్ఫేస్ మన ఇంట్లో మార్బుల్, టైల్స్ ఇలాంటి వాటి మీద వెళ్తే మీరు కొన్ని రోజులు ఇంట్లో అలవాటు చేసి లేకపోతే బాల్కనీల్లో అలవాటు చేసి దాని తర్వాత ఒక 1-2 months తర్వాత పెద్దోడు అయ్యాడు కదా ఇంకా బయటికి తీసుకెళ్తాం. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత మీకు యూజువల్గా పప్పి ఉన్నప్పుడు ఇంతే వెళ్తాయి, కానీ పెద్ద అయిన తర్వాత మనం ఊహించుకోవచ్చు పెద్ద లార్జ్ బ్రీడ్స్ పాటీ ఎంత వెళ్తాయో. సో అంత అయిన తర్వాత బయటికి తీసుకెళ్దామని ట్రై చేస్తారు చాలామంది. ఇంట్లో అలవాటు అయిపోయి స్మూత్ సర్ఫేస్కి పాస్కి ఆ టచ్ అలవాటు అయిపోయి ఆ రఫ్ సర్ఫేస్ రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు అవి వెళ్ళవు. మళ్ళీ అంత గంట సేపు తిప్పినా వెళ్ళకపోగా ఇంకా మనం ఇంటికి తీసుకొచ్చేస్తే ఇంట్లోకి ఎదగానే మళ్ళీ అక్కడ వెళ్తాయి. సో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. సో చిన్నప్పటి నుంచి కూడా పాటీ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వాటికి మెయిన్గా ఏంటంటే స్మెల్ అండ్ టచ్. ఇది చాలా వరకు ఎవ్వరికీ తెలీదు. ఈ టచ్ అనేది కంపల్సరీగా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏ సర్ఫేస్ మీద అడిగేసి ఏ సర్ఫేస్ మీద టచ్ చేస్తారో వీళ్ళు అదే అలవాటు చేసుకుంటే సో మనం చిన్నప్పటి నుంచే ఏం లేదండి, చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. పాటీ ట్రైనింగ్ మీద నేను మీకు ఇంకో వీడియో చేస్తాను. ఈ బ్రీడ్ గురించి, ఈ బ్రీడ్ స్టాండర్డ్ గురించి చెప్దామని చెప్పి చేస్తున్నాను. చాలామందికి తెలుసు కేన్ కార్సో ఇదేం తెలియని బ్రీడ్ కాదు, చాలా చాలా హిస్టరీ ఉంది, చాలా మంచి బ్లడ్ లైన్ ఉంది. దాని తర్వాత ఒకనొక టైంలో యాక్చువల్గా 1970s 1980sలో అనుకుంటా ఇటలీలో, ఇది యాక్చువల్గా ఇటాలియన్ బ్రీడ్ అని చెప్పాను కదా, ఇటలీలో ఇవి చాలా ఎక్స్టింక్ట్ అయిపోయే స్టేజ్కి వచ్చేసినాయి. ఎక్స్టింక్ట్ ఇంకా 1980sలోనే అంటే మనకి జస్ట్ మన ఫాదర్ వాళ్ళు పుట్టినప్పుడు లేకపోతే మనం ఇంకా పుట్టలేదు, ఇంకా జస్ట్ ఇంకా 2000sలోకి రాకముందు ఇవి ఎక్స్టింక్ట్ అయిపోయే ఇది వచ్చిందనమాట. సో అప్పుడు ఎవరో నాకు పేర్లు తెలీదు, నేను మీకు చెప్తాను, లేకపోతే కమెంట్స్లో పిన్ కామెంట్ చేస్తాను. సో కొంతమంది వాళ్ళు ఈ బ్రీడ్ అంతరించిపోతుంది, ఎక్స్టింక్ట్ అయిపోతుంది అనే బాధతో వాళ్ళు మళ్ళీ చాలా జాగ్రత్తలు తీసుకొని, అంటే మన ఇండియాలో టైగర్స్ ఒకనొక టైంలో ఎక్స్టింక్ట్ అయిపోయే స్టేజ్కి వచ్చినాయి, మేబీ 2005 to 10 మధ్యలో అనుకుంటా. సో మన ఇండియన్ గవర్నమెంట్ చాలా ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకుంది టైగర్స్ని చాలా ఎక్స్టింక్ట్ అవ్వకుండా. దాని తర్వాత అవి మెల్లమెల్లగా మళ్ళీ నంబర్ కొంచెం ఇంక్రీజ్ అయ్యి నౌ దే ఆర్ గుడ్. మన గవర్నమెంట్ కూడా వేరే పక్క దేశాల నుంచి వేరే బ్లడ్ లైన్ టైగర్స్ని తీసుకొచ్చి, మన బెంగాల్ టైగర్ అయితే ఎక్స్టింక్ట్ అయిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు మళ్ళీ దే టుక్ వెరీ గుడ్ ప్రొటెక్టివ్ మెజర్స్ ఎక్స్టింక్ట్ అవ్వకుండా ఉండడానికి. అలాగా 1980sలో కేన్ కార్సో ఎక్స్టింక్ట్ అయిపోయే స్టేజ్లో వస్తే ఇంకా చూడము అనుకునే టైంలో కొంతమంది చాలా మంచి ఈ బ్లడ్ లైన్ కాపాడాలి, కేన్ కార్సో అనే బ్రీడ్ చాలా మంచిది అని చెప్పి ఇంకా దీని ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. అందుకే ఇప్పుడు ఇవి చాలా రేర్, ఎక్కడ పడితే అక్కడ దొరకట్లేదు. దొరుకుతాయి, మంచివి దొరుకుతాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొంతమంది దీన్ని బ్రీడ్ చేస్తున్నారు చాలా మంచిగా. కాకపోతే మనకి 50,000 or 1 lakh పెట్టి కూడా దొరుకుతున్నాయి. కానీ మీరు బ్లడ్ లైన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మంచి ఫాదర్ బ్లడ్ లైన్ అంటే ఒరిజినల్
ఇటాలియన్ బ్లడ్ లైన్ ఉంటే బాగుంటుంది. వీళ్ళ ఫాదర్ది నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టాను, సో అది మీరు ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కేన్ కార్సో ద బీస్ట్ అని కొడితే వస్తుంది మీకు. సారీ, బాహు. కేన్ కార్సో అంటే ద బీస్టే. ముందు నేను వీడికి పేరు బీస్ట్ అని పెడదాం అనుకున్నాను, కానీ బాహు అని ఎందుకు పెట్టానంటే నాకు తెలిసి ఇంకా ప్రపంచంలో ఇప్పుడు దాకా ప్రభాస్ని తప్ప, రాజమౌళి ప్రభాస్కి పెట్టాడు, దాని తర్వాత ఇంకెవరు ఎవరిని అలా పిలిచి ఉండరు, ఏ డాగ్కి కూడా పెట్టుండరు. నేను ఇది డాగ్కి పేరు పెట్టానని చెప్పి మీరు అస్సలు ఏంటంటారు హట్ అవ్వద్దు. చాలా ఇష్టంతో పెట్టుకున్నాను నేను ఈ పేరు, ఎందుకంటే నాకు ప్రభాస్ నా ఫేవరెట్, సో రాజమౌళి గారు కూడా నా ఫేవరెట్. సో ఆయన సెలెక్ట్ చేసిన పేరు. సో నెక్స్ట్ అంటే వీడి సైజు కూడా అలాగే అవుతాడు, దగ్గర దగ్గర ఒక 28 ఇంచెస్ షోల్డర్ 28 ఇంచెస్కి హైట్ పెరుగుతాడు, హెడ్ కాదు షోల్డర్. సో వెయిట్ ఏమొచ్చి ఒక 50 to 60 kgs పెరుగుతాడు బ్రీడ్ స్టాండర్డ్ ప్రకారం. అంతకన్నా ఎక్కువ ఉంటే ఒబేస్ కింద లెక్క, 60 కన్నా అబోవ్ ఉండకూడదు. 50 to 60 ఉంటే ఓకే, ఇట్స్ ఎ నార్మల్ స్టాండర్డ్ గుడ్ వెయిట్ అనమాట, గుడ్ మస్కులర్ బాడీ. సో అంత మంచిగా అంటే చూడడానికి ఇంత బ్లాక్గా మంచి షైనీ కోట్తో అలా ఉంటాడు. చూడంగానే ఎవరికైనా సరే బాహు అనగానే ఇప్పుడు ఎలాగా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఫ్యూచర్లో చూడంగానే వీడిని చూస్తే అబ్బా కరెక్ట్ పేరు పెట్టారు అనుకుంటారు. చాలా ఇష్టంతో పెట్టుకున్నాను, ఎందుకంటే డాగ్స్ నాకు మనుషుల కంటే యానిమల్సే, డాగ్స్ అని కాదు, ఏ యానిమల్ అయినా నేచర్లో మనం మ్యాన్ కైండ్ కంట ఎథిక్స్లో కానీ, లేకపోతే అంటే మీకు మనుషుల గురించి తెలుసు కదా ఈ మధ్య ఎలాగుంటున్నారో, అన్నీ మోసాలు, దాని తర్వాత అన్ని చీటింగ్స్, ఎవరు లాయల్గా ఉండట్లేదు, ఇలా చాలా చాలా మనుషుల గురించి చెప్పుకుంటే ఇంక మనకి ఈ వీడియో సరిపోదు. సో నేచర్లో యానిమల్స్ ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే, పక్కన వాళ్ళ పనిలో యానిమల్స్ ఎప్పుడూ తలదూర్చవు. తన పని తను చేసుకుంటే తను బతుకుతారు. ఎవరైనా సరే, ఒక చెట్టు కానివ్వండి, ఒక ఆఖరికి మన ఇంట్లో తిరిగే చీమలు కానివ్వండి, ఎంత డిసిప్లైన్డ్గా ఉంటాయి. అలాగా డాగ్స్ మీకు తెలుసు. దాని తర్వాత వరల్డ్లో హ్యూమన్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అనుకుంటే, ముందు యాక్చువల్గా అందరు డాగ్స్ అనుకుంటారు, డాగ్స్ కూడా కరెక్టే, కానీ ఫస్ట్ హ్యూమన్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే డాల్ఫిన్స్ అనేది హ్యూమన్ బెస్ట్ ఫ్రెండ్స్. బట్ మనం నీళ్ళల్లో ఉండలేము, వాటితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయలేము. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో డాగ్స్ అనమాట. డాగ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లాయల్ అని మీకు తెలుసు కాబట్టి. సో మనుషుల కంటే నాకు ఎప్పుడు నేచర్, యానిమల్స్ నాకు ఒక స్టెప్ ఎక్కువ. నేను ఆ ఇష్టంతో నేను బాహు అని చాలా ఇష్టంగా పెట్టుకున్నాను. బాగుంది అన్నారు చాలామంది, పేరు చాలా వెరైటీగా ఉంది, ఇప్పుడు దాకా వినలేదు, అది ఇది అని అన్నారు. ఓకే, థ్యాంక్ యూ అనుకున్నా. సెలెక్షన్ బీస్ట్ అనుకున్నా, కానీ మీకు బాహు అని ఎందుకు పెట్టానో, బీస్ట్ అని కూడా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. నాకు పర్సనల్గా పేరు చాలా స్టైలిష్గా ఉంది, చూడంగానే కూడా బీస్ట్ అంటే ఇంకా అసలు అది బీస్ట్ లాగే ఉంది. సో కానీ బాహు అని ఎందుకు పెట్టానంటే మీకు తర్వాత తెలుస్తుంది, ఫ్యూచర్లో తెలుస్తుంది. అది నేను మెల్లగా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. బాహు అని ఎందుకు పెట్టాను నేను అప్పుడు రివీల్ చేస్తాను. ఎవరైనా గెస్ చేయగలిగితే కామెంట్ చేయండి. సో ఇది ఈ బ్రీడ్ తాలూకా స్టాండర్డ్. నాకైతే వీడు తెగ నచ్చేసాడు. యాక్చువల్గా మా ఇంట్లో వాళ్ళు అయితే మా కివీగడ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంక వద్దు అని చెప్పి నన్ను చాలా చేస్తారు. కానీ నేను అన్ఎక్స్పెక్టెడ్గా నాకు చాలా మంచి బ్లడ్ లైన్ దొరకడం, కొంచెం అలాంటి బ్లడ్ లైన్ చాలా ప్రైస్ ఎక్కువ ఉంది బయట. ఇంపోర్టెడ్, ఫాదర్ మదర్ ఇంపోర్టెడ్ అయ్యి, ఇంకా ఫాదర్ ఒరిజినల్ ఇటాలియన్ బ్లడ్ లైన్ అయితే ఇంపోర్టెడ్, డైరెక్ట్ ఇంపోర్ట్ సన్, ఇంపోర్ట్ డాటర్ కాదు, డైరెక్ట్గా ఇంపోర్ట్ ఫాదర్, ఇంపోర్ట్ మదర్కి వీడు పుట్టాడు. సో అంత మంచి బ్లడ్ లైన్ అయితే నార్మల్గా నాకు తెలిసినంత వరకు బయట మార్కెట్లో ఒక మినిమం 3 నుంచి
అంటే 3 అనేది బేస్ ప్రైస్, కానీ చేతులు మారే కొద్దీ లేకపోతే ఇంకా ఎక్కువ బట్టి దాని తర్వాత డిమాండ్ బట్టి 3 నుంచి అప్ టు 7-8 lakhs వరకు కూడా ఉంది పప్పి. చాలా చాలా మంచి బ్లడ్ లైన్ అయితే, ఇలాంటి బ్లడ్ లైన్ అయితే. సో నాకు దాంతో కంపేర్ చేస్తే నాకు కొంచెం మంచి ప్రైస్కి రావడం జరిగింది. మీకు ప్రైస్ కూడా నేను తర్వాత చెప్తాను, తక్కువేం కాదు, నాకు చాలా ఎక్కువే. సో అదనమాట. కానీ ఇలాంటి బ్రీడ్స్కి వెళ్ళినప్పుడు మనం ప్రైస్ పెట్టాల్సింది, ఎందుకంటే ఇవి మన ఇండియావి కాదు, బయట నుంచి తెప్పించుకోవాలి. సో చాలా వరకు ఇండియాలో కూడా దొరుకుతున్నాయి, 50,000 1 lakh కూడా అలా దొరుకుతున్నాయి. కానీ వాళ్ళు ఏంటంటే ఇంపోర్ట్ సన్ ఇంపోర్ట్ డాటర్ అలాగా బ్లడ్ లైన్ అనేది క్యారీ అవుతుంది, దానిలో ప్రాబ్లం ఏం లేదు. కానీ డైరెక్ట్గా ఫ్యామిలీ ఫస్ట్ పర్సన్ ఉంటే ఆ బ్లడ్ లైన్ వేరే ఉంటుంది కాబట్టి ఆ జెన్యూనిటీ, ఆ బ్రీడ్ తాలూకు స్టాండర్డ్స్ అవన్నీ బాగా కరెక్ట్గా బయటకు వస్తాయి. సో అందుకని చాలా కొంచెం ఎక్కువ అయినా సరే తీసుకున్నాను. సో అదన్నమాట, వీడు పడుకుని పోయాడు, అది సంగతి. సో ఇవాళకి ఈ బ్రీడ్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు చాలా అంటే చాలా వస్తాయి వీడియోస్. వీడి జర్నీ, దాని తర్వాత వీడికి ఎవరైనా పుడితే వాళ్ళ జర్నీ అన్నీ కూడా ఈ వీడియోస్లో వస్తాయి. సో ఓకే, దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్ విత్ బాహు ద బీస్ట్. బాయ్ నాన్న, బాయ్ చెప్పు, బాయ్. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫ్యామిలీ, థ్యాంక్ యూ.